కేంద్ర కేబినెట్ కీలక భేటీ కాబోతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ భేటీ జరగబోతోంది. అంతకు ముందే జరగడానికంటే ముందు ఇటు కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కాబోతోంది. నిజానికి సిసిఎస్ భేటీ అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ పహల్గామ్ ఉగ్రదాడి తరువాత రోజుల వ్యవధిలోనే పలుసార్లు భేటీ అయింది సిసిఎస్. ఆపరేషన్ సింధూర్ కు ముందు 2 సార్లు భేటీ అయిన సిసిఎస్ ఈ రోజు మరోసారి భేటీ కాబోతోంది. దీంతో ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. ఇక చివరిసారి సిసిఎస్ కేబినెట్ భేటీ అయిన తర్వాతే ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈసారి కూడా అలాంటివి ఏమైనా సూచనలు నిర్ణయాలు తీసుకుంటారా లేక జరిగిన విషయాలను చర్చిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇవాళ జరగబోయే సిసిఎస్ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాళ జరగబోయే సిసిఎస్ కేబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనుకోవాలి, లేకపోతే ఇది జస్ట్ ఒక అసెస్మెంట్ మీటింగ్ లాగా తీసుకోవాలంటారా? అప్డేట్స్ ఏంటి? రైట్ సతోష్, ప్రధానంగా ప్రతి బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సందర్భంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ప్రజెంట్ తాజా పరిణామాలపై కూడా కేంద్ర కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దానికన్నా ముందు సెంట్రల్ సెక్యూరిటీ కేబినెట్ సంబంధించిన సెక్యూరిటీ సమావేశం అనేది జరగబోతుంది. ఈ సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. గతంలో మీరు చెప్పినట్లుగా ఆపరేషన్ సింధూర్ కు ముందు కూడా 2 రోజుల ముందు ఈ సమావేశం జరిగింది. సమావేశం జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ను 7వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. దానికి ప్రతిగా వారు దాడులు చేయడం, దాని ద్వారా పాకిస్తాన్ ఎక్కువగా నష్టపోయిందని కూడా తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి 2 దేశాల మధ్య ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక అంగీకారం కుదిరింది కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన తాజా పరిణామాలు ఎంతమేర భారత్ పైన ఎఫెక్ట్ పడింది, భారత్ ప్రతిగా పాకిస్తాన్ పై దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ ఎంతవరకు లాస్ అయిందనే అంశాలపై కూడా ప్రధానంగా ఈ సెంట్రల్ సెక్యూరిటీకి సంబంధించిన కేబినెట్ సెక్యూరిటీ సమావేశంలో చర్చించనున్నారు. దీనితో పాటు ఇక సరిహద్దు భద్రత, సైనిక సన్నద్దత, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, సరిహద్దు గ్రామాల ప్రజలు ఎవరైతే ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా మళ్ళా వారి ప్రాంతాలకు తిరిగి తీసుకురావాలా లేదా కొన్నాళ్లు అదే కంటిన్యూ చేయాలా? ఏదైతే జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టర్, రజౌరి, ఆక్నూర్, బారాముల్లా ఈ సెక్టర్లన్నీ ఏవైతే ఉన్నాయో, కుప్వారా గాని, బండిపురా, చౌకీబల్, ట్రెగ్బిల్ ప్రాంతాల్లో నివసించే ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారు వారి మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడింది. సరిహద్దు అత్యంత సమీపంలో ఉన్న నేపథ్యంలోనే వారికి నష్టం ఎక్కువ వాటిల్లే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి గ్రామాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారందరినీ కూడా బంకర్స్ లో, అండర్ గ్రౌండ్ టెన్నెల్స్ లో ప్రజెంట్ ఉండాలంటూ కూడా వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా ప్రజెంట్ వారు అక్కడే ఉంటారా, అక్కడి నుంచి మళ్ళా తరలించాలా అని దానిపై కూడా చర్చించనున్నారు. లేదా కొన్ని రోజులు అక్కడే ఉంచాలనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నారే. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన తర్వాత మళ్ళా 3 గంటల్లోనే మళ్ళీ కాల్పులు తెగబడింది, డ్రోన్లతో దాడి చేసింది. దాన్ని సమర్థవంతంగా భారత్ కూడా తిప్పుకుంటుంది. అయితే మళ్ళా ఏమైనా పాకిస్తాన్ ఆ దశగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా ఏంటి అనే దానిపై కూడా కొంత చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏదైతే 2 దేశాలకు సంబంధించిన డీజీఎంఓల స్థాయిలో, అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన 2 దేశాలకు సంబంధించిన సైనిక అధికారుల స్థాయి సమావేశం జరిగింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి ఇద్దరు అంగీకరించారు. భవిష్యత్తులో ఎటువంటి కాల్పులు జరగకూడదనేది కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. పాకిస్తాన్ అదే మాట మీద ఉంటుందా లేదా దాడులు చేస్తుందనేది కూడా చూడాల్సింది. మరోవైపు నిన్న జమ్మూ కాశ్మీర్ సోఫియా అడవుల్లో కూడా 3 ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమర్చాయి. ఏదైతే పెహల్గామ్ లో జరిగిన కాల్పుల ఘటన తర్వాత, ఉగ్రవాదులు జరిగిన కాల్పుల ఘటన తర్వాత దాంట్లో 26 మంది చనిపోయారు. దానికి సంబంధించిన బాధ్యులు గాని ఎవరైతే దాంట్లో దాడి చేసిన ఉగ్రవాదులు ఎవరైతే వారి కోసం, వారు సహకరించిన వారి కోసం, అనుమానితుల కోసం ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ అడవుల్లోనూ పరిసర ప్రాంతాల్లో చర్చ ఆపరేషన్ కొనసాగుతుంది. దానిలో భాగంగానే 3 తారసపడిన నేపథ్యంలో కాల్పులు జరిపారు. కాల్పుల్లో 3 ఉగ్రవాదులు చనిపోయారు. ఇక దానికి సంబంధించి మరోవైపు సైనిక సన్నద్దత, మరోవైపు సరిహద్దు భద్రత అనే అంశాలపై ప్రధానంగా ఇటు సెంట్రల్ సెక్యూరిటీ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. దాని తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. దానికి సంబంధించి ప్రధానంగా దాంట్లో కొన్ని ఆర్థిక కేటాయింపులు కానీ, రాష్ట్రాలకు సంబంధించి
నిధుల కేటాయింపుకు సంబంధించి ప్రధానంగా దాంట్లో కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్కు ముందు కూడా ఈ సమావేశం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కూడా మన సమావేశాలు జరుగుతున్నాయి. ఏమైనా ప్రత్యేక వ్యూహం ఏమనుందా, ఇటువంటి ప్రత్యేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. థ్యాంక్ యూ శివ. సిఎస్ ఇవాళ సిసిఎస్ కేబినెట్ భేటీ జరగబోతోంది. చివరిసారి సిసిఎస్ కేబినెట్ భేటీ తర్వాత ఇటు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. మరి ఇవాల్టి ఈ కేబినెట్ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, లేకపోతే ఇది జస్ట్ మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ కి ఒక అసెస్మెంట్ మీటింగ్ లాంటిదా అనేది మరి కాసేపట్లో మనకి